107వ కీర్తన మొదటి వచనం. లెట్స్ గో టు 107 verse 1. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యము ఉండును. అబ్రహాం వెనక్కి వెళ్ళిపోలే, ఎన్ని వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోయాడా? నాకు పిల్లల్ని ఇవ్వకపోని ఏమన్నా నేను వెళ్ళిపోతా విశ్వాసంలో అని కొనసాగాడు. విశ్వాసులకు తండ్రిగా మిగిలిపోయాడు. హూ ఇస్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్? అబ్రహాం. కృపావాక్యము ముందు ఎవరికి బోధించబడ్డది? అబ్రహామునకు. గలతీలో ఉంటుంది, ద వర్డ్ ఆఫ్ గ్రేస్ హ్యాస్ బీన్ ఫస్ట్ గివెన్ టు అబ్రహాం. 6-7 చదవమ్మా. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. విశ్వాసులు ఆయన వెంబడించేవారు. ఒక్కొక్కసారి చాలా కాలం నీకు తగ్గదు, ఒక్కొక్కసారి అందులోంచి ఏం మహిమ వస్తుందో నీకు తెలియదు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఈ వాగ్దానం, ఈ వాక్యం విన్న వారందరికీ క్లెయిమ్ చేయుదురుగాక. యు క్లెయిమ్ దిస్ ప్రామిస్ బికాజ్ యు ఆర్ హియరింగ్ నౌ. ఐ సీ మెనీ పీపుల్ హియరింగ్ ఫర్ ఎ లాంగ్ టైం. కొంతమంది కొత్తగా వచ్చారు కానీ మేము జీవితాంతం వెంబడితో నిర్ణయించుకున్నారు. మీకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. 20-30 సంవత్సరాలు కాదని ఆపత్కాలం మంది వచ్చారు. అప్పుడు 20-30 సంవత్సరాలు బహుగా సేవ చేసి అయిపోయిందని వచ్చారు. యు సీ నౌ ద డిఫరెన్స్. చదవమ్మా 7 వరకు. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన విడిపించడమే కాదు, ఒక మంచి మార్గంలో నేను నడిపిస్తాడంట. అలాగే నీ విశ్వాసులు పర్ఫెక్టా? నువ్వు పర్ఫెక్ట్గా ఉంటావనా? చూద్దాం. 11 నుంచి చూద్దాం అదే అధ్యాయం ఫ్రమ్ వర్స్ 11. బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయ వారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయాను. వీళ్ళని విడిపించాడు, మళ్ళా వీళ్ళు కృంగిపోయారు, పడిపోయారు. ఎందుకు? 10 చూద్దాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించేవారన్న. ఒక చోట వీళ్ళు దాన్ని అవిశ్వాసమో, బలము లేకో, బిజీ అయిపోయో, లోకములో పడిపోయో వీళ్ళు కొన్ని ఆజ్ఞలు పాటించలేదు. పాటించినప్పుడు వీళ్ళకి కొన్ని కష్టాలు, బాధలు, చీకటి కుమ్మరించేసింది వీళ్ళ మీద. సాధారణ విశ్వాసులు తీసుకుందాం. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 12. వారు కూలియుండగా సహాయుడు లేకపోయాను. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇటువంటి వారు అంటే రెగ్యులర్ గా నడుస్తూ మధ్యలో కొంచెం దారి తప్పారు, పడిపోయారు, కొన్ని ఇబ్బందులు పాలయ్యారు, కొన్ని తప్పు నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి వారు మళ్ళా యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇంతకు ముందు విడిపించాడు, సెకండ్ టైం మళ్ళా విడిపించాడు. చూద్దాం అదే అధ్యాయంలో మళ్ళా 15 నుంచి చూద్దాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 15. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. మళ్ళీ ఆయన విడిపించాడు, సంతోషంగా వాళ్ళు థ్యాంక్స్ చెప్పారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకున్నారు. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. ఎందుకు స్తుతించారంట? ఏం పగలగొట్టాడంట ఆయన? ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు అంటే ఏంటి? వాటిని మనం పగలగొట్టలేం, విరగొట్టలేం. ఇలాంటి అద్భుతాలు కూడా దేవుడు విశ్వాసుల్లో చేస్తాడంట. నాకు తెలియదు ఈరోజు ఎవరెవరైతే ఇంకా ఇది అలాగే ఉండిపోయింది, ఆ ఇత్తడి తలుపు, ఆ ఇనుప గడియ, ఈ రోజు నుంచి అది విరగొట్టబడడం మీరు చూచుదురుగాక. యూ విల్ సీ దోస్ థింగ్స్. అదే కాడైనా అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, అప్పులు అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, మారు మనసు అవ్వచ్చు, దురలవాటు అవ్వచ్చు, పాప జీవితం అవ్వచ్చు. God is giving you power to overcome that. Carry on. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఏం చేస్తారంట వీళ్ళు? కొంతమంది పెళ్లి పడిపోతారంట. ఆల్రెడీ మనం 3సారి చూస్తున్నాం. ఫస్ట్ టైం పడిపోయి ప్రార్థన చేయడం చూసాం, సెకండ్ టైం పడిపోయి మళ్ళా ప్రార్థన విడిపించాడు దేవుడు, మళ్ళా 3వసారి బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత తమ దోషము చేత మళ్ళా బాధ తెచ్చుకుంటారంట. అలాగని బాధింపడు వారందరికీ ఒకటే బాధ. దీన్ని జనరలైజ్ చేయకూడదు. ఏదో బుద్ధిహీనత పని చేసాడు, ఏదో ఎక్కడో పడిపోయాడు, అందుకే ఇలా జరిగింది అని. బైబిల్ ఇంకో మాట ఉంటుంది, నీతిమంతులకు కలుగు బాధలు అనేకము. శిష్యులతో చెప్తాడు, మిమ్మల్ని చంపాలని చూస్తారు, పట్టుకోవాలని చూస్తారు. సో ఒక వచనాన్ని తీసుకొని జనరలైజ్ చేయగలమా? ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పగలమా? చెప్పండి. అటు పేతురుకి మొత్తం సంఘం అంతా ప్రార్థన చేస్తే అప్పుడు బతికినప్పుడు బతకలేదంటే ఇప్పుడు దేవుడు పేతురు పాపం చేశాడా? ఇప్పుడు అపోస్తులందరూ కలిపి ఒక టైంలో పౌల్ని రాళ్లతో కొట్టి చంపేశారు, అతను బయట పడేసాడు, చచ్చిపోయాడు అనుకుని బయట. అపోస్తులందరూ చుట్టూ కూడి ప్రార్థిస్తారు. ఏమవుతాడు పేతురు? లెగిసిపోతాడు పేతురు. ఒకసారి పాము కాటేస్తుంది పౌల్కి. అప్పుడు ఆ దీవాళ్ళు ఏమనుకున్నారంట, అప్పుడు దాకా ఆ పాము కాటు వేసినాడు ఒక్కడు కూడా బతకలే, ఏదో పాపం చేసి వచ్చాడు. అందుకే వచ్చిన వాళ్ళందరూ ఎవరు? ఆ ఓడలో ఖైదీలు. వాళ్ళలో పౌలు ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? ఇతను కూడా వాళ్ళు ఒకడే. వీళ్ళందరికంటే ఇతను ఎవరు అనుకున్నారు? ఘోరపాపి ఈ పౌలు. అందుకే ఇతన్ని కాటేసిన, ఇతను బతకడు అనుకుని అతను ఏం చేశాడంట? దులుపుకొని మళ్ళీ చెలి కాచుకుంటున్నాడంట. అంటే ఇతనిలో ఒక ప్రామిస్ ఉంది. ఏముంది? పౌలా, నువ్వు ఇక్కడి నుంచి ఇంతకు ముందు కూడా ఒక ప్రామిస్ ఉంది. నువ్వు జెరూసలేం వెళ్తున్నావు, ఒక ప్రాఫెట్ ప్రొఫెసైజ్ చేస్తాడు పౌల్ మీద, నువ్వు అక్కడికి వెళ్తే నిన్ను కట్టేస్తారు, నువ్వు తిరిగి మళ్ళీ రాకపోవచ్చు, మాకు దొరకపోవచ్చు, నువ్వు అయిపోవచ్చు, నువ్వు చనిపోవచ్చు, నీకు ఇబ్బందులు రావచ్చు. కానీ అందరు ప్రవక్తలకి, బోధకులకి, సేవకులకి వచ్చే ఇబ్బందులు వేరు, పౌలుకి వచ్చిన ఇబ్బందులు వేరు. ఎందుకు?
పౌలుకి ఇబ్బంది వస్తుందని పరిశుద్ధాత్మ ఎప్పుడు చెప్తా ఉంటాడంట. అపోస్తుల కార్యములు 20:23. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని నాకు తెలియదు. నాకు తెలుసు. అగాబస్ అని ఆయన అతను చెప్పడం ఎలా చెప్పాడో తెలుసా? తనకు తాను ముందు తన కాళ్ళు చేతులు కట్టేసుకుంటాడు. కట్టేసుకుని అప్పుడు చెప్తాడు, పౌలా నిన్ను ఇలా బంధిద్దాం అనుకుంటున్నారు, యెరూషలేము వెళ్ళక. అప్పుడు అందరూ ప్రార్థిస్తారు, వద్దంటారు, ఆపుదామని చూస్తారు, చాలా బాధపడిపోతారు. కానీ పౌలుకి ముందే చెప్పేశాడా లేదా? చెప్పేశాడు. మళ్ళీ యెరూషలేము వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు పౌలుకి, పౌలా నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పావు ఎవరికి భయపడకుండా, ఇదే మళ్ళా నువ్వు రోమ్లో కూడా చెప్తావు. ఈ రోమ్లో చెప్తున్నప్పుడు మధ్యలో యాత్రలో ఈ ఓడెక్కుతాడు. ఈ ఓడలో 14 రోజులు సూర్యుడు కనపడ్డు, దూత కనపడి చెప్తాడు, నీతో పాటు ఈ 260 మందిని కూడా ఆత్మలు నువ్వు నెగ్గుతావు అంటాడు. వాడ ఇరిగిపోతుంది, అతనితో పాటు అందరూ ఒడ్డుకొస్తారు, సామానం పోతుంది, కానీ ఒక్క ఆత్మ కూడా పోదు. అతనికి తెలిసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, నేను మళ్ళా ఆ రోమీ దేశానికి వెళ్ళి అక్కడ కూడా సాక్ష్యం ఇవ్వాలంట. అందుకే ఈ దేవుడు అందరి దేవుడు, విశ్వాసుల దేవుడు, కానీ నీ దేవుడు నీకు వేరు. ఆయన కనికరమ గలవాడు, ఎవరితో డీల్ చేస్తాడు. అందుకే డోంట్ మేక్ ఎ డెసిషన్ క్విక్లీ. ఒక తీర్మానంకి వచ్చేయొద్దు, ఒక వచనం తీసుకొని దాన్ని జనరలైజ్ చేసేయొద్దు. పౌలుకు తెలుసు. అందుకే ఏమంటాడు, ఆగిపోయాడా పౌలు? ఆగలే, నన్ను ఎందుకు మీరు బాధ పెడతారు, నేను చావడానికి రెడీ అంటాడు. ఎందుకంటే అతనిలో గిల్ట్ ఉంది. ఏంటి ఆ గిల్ట్? నేను అనేక మందిని చంపేశాను గనక, నా బ్యాక్గ్రౌండ్ ఇది గనక నేను మరణముతోటే వెళ్ళాలా అని ఒక ఆశ. టైం వచ్చే వరకు అతన్ని ఎవరు ఏం చేయలేకపోయారు. ఇక్కడికి వెళ్ళిపోదాం. 107వ కీర్తన 15-20. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుందురు. మూడోసారి మళ్ళా పడిపోతున్నారు వీళ్ళు. చూడండి ఒకసారి 17కి వెళ్దాం. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తన దోషము చేతను బాధ తెచ్చుకుందరు. సిక్ అయిపోయారు. దుష్ట ప్రవర్తన చేత, బుద్ధిహీనత చేత ఏమైపోయారు? సిక్ అయిపోయారు. అంటే సిక్ అయిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా దుష్ప్రవర్తన చేత. పౌలు ఒక భక్తుడు గురించి చెప్తాడు, ఎపఫ్రోదితు, అది ఆ పేరు. అతను ఎందుకు సిక్ అయ్యాడో మీకు చూద్దాం. అందుకే సిక్ అయ్యాడంటే ఈడేదో చేశాడు అనుకుంటారు అందరూ, నెగిటివ్ చూస్తాడు అందరూ కూడా. అతని గురించి చెప్తాడు, అతని గురించి నేను ప్రార్థించాను, అతను చనిపోతాడు అనుకున్నాను, కానీ దేవుడు కృప చూపించాడని పౌలు అతని గురించి చెప్తాడు. చదవం ఫిలిప్పీయులు 2:25. మరియు నా సహోదరుడును జత పనివాడును. ఎవరంట ఈ వ్యక్తి? సహోదరుడు, జత పనివాడు, ఆ తోటి యోధుడు, మీ దూతయు. చూడండి, ఆ అవసరము కొరకు ఉపరిచించు. అంటే ఎన్నిసార్లు పొగుడుతున్నాడు ఇతన్ని? 5 సార్లు పొగడటం. హి గేవ్ హిమ్ 5 గుడ్ టైటిల్స్. మీ వద్దకు పంపుడు అగత్యమని అనుకుంటుని. చదవాలా? అతడు రోగి అయినని మీరు వింటిరి. అతడు రోగి ఆయనని మీరు వింటిరి. అక్కడ 107లో చూస్తే వాళ్ళు ఎందుకు రోగి అయ్యారు? బుద్ధిహీనత చేత వాక్యం ఆచరించక రోగి అయ్యారు. ఇక్కడ ఈ సహోదరుడు పౌలుకి ఇంత ప్రాముఖ్యము కలిగి ప్రేమించినటువంటి వ్యక్తి ఎందుకు అయ్యాడు చూద్దాం. అతడు రోగి అయినని మీరు వింటిరి కనుక అతడు మిమ్మునందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడే విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను. ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంట? నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై. ఆగండి, ఇది ఎవరు రాస్తున్నారు ఈ పత్రిక? పౌలు. ఒకప్పుడు పౌలు తన బట్టను వేరే వాళ్ళు పట్టుకుంటే స్వస్థపరిచారా లేదా? చనిపోయిన వ్యక్తిని పౌలు లేపాడా లేదా? ఎవరా వ్యక్తి? మెసేజ్ ఎక్కువసేపు చెప్తుంటే ఏమైపోయాడు? పైనుంచి పడిపోయాడు. రైట్. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, కానీ దేవుడు అతనిని కనికరించాడు. అంటే పౌలు ప్రార్థించాడు, అన్ని చేశాడు. ఇతను స్వస్థపరచగలిగాడా పౌలు? ఇతని కొరకు ఎన్నిసార్లు ప్రార్థించుంటాడు? ముమ్మారా? ఎక్కువ సార్లా? హి హస్ బీన్ ప్రేయింగ్ బట్ నాట్ గెటింగ్ హీల్డ్. చచ్చిపోతాడు అనుకున్నాడు పౌలు. హీ విల్ డై. ఇతనికి చాలా కావాల్సిన వాడు. అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను, గాని దేవుడు అతనిని కనికరించాను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుంటకై నన్నును కనికరించాను. ఆల్రెడీ ఇలా ఎవరో చనిపోయి ఉంటారు, కానీ ఇతను కూడా చనిపోతే ఇంకా దుఃఖం వచ్చేస్తుందేమో అనే ఉద్దేశంతో దేవుడు పౌలుని ఏం చేశాడంట? అతను కూడా భయంగానే ప్రార్థించాడు. వి డోంట్ నో, వి ప్రే బట్ గాడ్ డస్ ద మిరకల్స్. కొంతమంది అనుకుంటారు సడన్ గా అతను జరిగింది. సడన్ గా ఏం కాదు. వాళ్ళు ఎంతో కాలం నుంచి ప్రార్థిస్తున్నారు, వాళ్ళ టైం వచ్చింది, వాళ్ళని విడిపించాడు దేవుడు. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, మరి ప్రత్యేకముగా సంఘములో అందరూ ఆత్మలో ఎదిగి వారు బట్టలు తెల్లగా ఉతుక్కొని పరిశుద్ధముగా జీవించే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నారు. లెట్ దెమ్ బి మోర్ హోలీ, మోర్ రైచస్. ఇంకా వారికి ఉండేటువంటి బలహీనతలను పక్కన పెట్టి పవిత్రముగా పరిశుద్ధంగా నీ వధువులే ఉండి ఆత్మ విషయమైన ఫలాలు, ఆత్మ విషయమైన వరాలు అడగండి. గాడ్ గివ్ మీ ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. ఈ భయాలు నాకున్నాయి నాయన. ఈ భయాల నుంచి, పిల్లల విషయమై భయం, పెద్దోళ్ళ విషయమై భయం, చిన్నోళ్ళ విషయమై ఈ భయాల నుండి నన్ను దూరము చేయి నాయన. పుట్ మీ అవే ఫ్రమ్ దీస్ ఫియర్స్ లార్డ్. బ్లెస్ మై జనరేషన్స్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.